వర్షానికి నందిగామ చందర్లపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్తగా నల్లవాగు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపై మోంథా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. బలమైన ఈదురుగాలులు, వర్షాలకు పంట దెబ్బతింది. తూర్పు గోదావరి జిల్లాలోని 17 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బిక్కవోలు మండలంలో 2550 హెక్టార్లలో వరి పంట నేలకొరిగింది. రాజాంనగరం మండలంలో 253 హెక్టార్లు, రంగంపేటలో 326 హెక్టార్లు, కడియంలో 285 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 28 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 10,350 మంది రైతులకు సంబంధించి పంటలు దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లాలో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. 400 ఎకరాల్లో అరటి చెట్లు నేలకూలగా 190 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగింది. 1500 ఎకరాల్లో విడిచిన పత్తి తడిచింది. అటు కోనసీమ జిల్లాలో 5,091 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. 143 చెట్లు నేలకూలగా 39 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పంటలకు నష్టం కలిగింది. వరిచేలు నేలవాలాయి, అరటి తోటలు నేలవాలాయి. కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలపై మోంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో కొబ్బరి, తాటి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. చెట్లు విరిగిపడడంతో పలు చోట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. కాంగ్లూరు గ్రామంలో నేను 8 ఎకరాల వరకు వరి పంట సాగు చేస్తున్నాను. మరి ముందా తుఫాను రావడం వల్ల ఈ ఈదురుగాలికి, భారీ వర్షాలకి వరి నేల కొరటం జరిగింది. మరి సుమారుగా ఎకరానికి వచ్చి 30 నుంచి 35 వేల రూపాయల వరకు పెట్టుబడి పెడతాం జరిగింది. ఈ పాలు పోసుకునే స్టేజ్లో ఈ వరి నేల కొరగడం వల్ల మొత్తం వరి పంట అంతా పాడైపోవడం జరిగిందండి. కాబట్టి ప్రభుత్వం వారు ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.
నేను కనీసం 3 ఎకరాల వరకు వరి సాగు చేస్తున్నాను. దీంట్లో స్వర్ణ రకం 1 ఎకరం వరకు వరి సాగు చేసాం. ఎకరం 13-18 2 ఎకరాల వరకు సాగు చేసాం. మొత్తం నీటి మట్టం పట్టింది. మొత్తం గంగలకూరు గ్రామంలో 350 ఎకరాల వరకు వరి చేను ఓడ్చడం జరిగింది. ఈ పంట మొందా తుఫాన్ వచ్చి మొత్తం పంటని నాశనం చేయడం జరిగింది. దానివల్ల చాలామంది రైతులు చాలా బాధపడుతున్నారు. దీన్ని ప్రభుత్వం మాకు తక్షణమే చర్యలు తీసుకుని ఆదుకోవాలని రైతులందరూ కూడా కోరుచున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో వరి పొలాలు నేలకొరిగాయి. నల్లజర్ల మండలం ఆవపాడు, ప్రకాశరావుపాలెం, తెలికిచెర్ల, అనంతపల్లి, దేవరపల్లి, గోపాలపురం మండలాల్లోని గ్రామాల్లోని వరి పొలాలు ధ్వంసమయ్యాయి. అధికారుల అంచనా ప్రకారం 780 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. ఆవపాడులో 100 ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. బహిరంగంగా